రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని, ఈ నష్టాన్ని ఇప్పట్లో తీర్చగలిగేవారు లేరని, హైదరాబాద్ లాంటి మహానగరాన్ని మరొకటి సృష్టించలేమని ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, కష్టాల్లో ఉన్నవారిని ఎల్లప్పుడూ ఆదుకుంటుందని మరోసారి రుజువైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బయటపడని విషయం ఒకటి ఇప్పుడు దేవుడు ఇచ్చిన వరంలా ఏపీలో బయటపడింది. ఏపీలోని కృష్ణా గోదావరి బేసిన్లో సహజ వనరుల భారీ నిధి ఒకటి బయటపడింది. శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే దీన్ని గ్యాస్ హైడ్రేట్స్ అంటారు. ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే గ్యాస్ నిక్షేపం అన్నమాట. ఈ నిక్షేపంలో దాదాపు 14 లక్షల కోట్ల ఘనపు అడుగుల గ్యాస్ ఉన్నట్టుగా తేలింది. దీని విలువ బహిరంగ మార్కెట్లో అక్షరాల 33 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ONGCతో కలిసి అమెరికా జియోలాజికల్ సర్వే ఈ అపార నిధిని కనుగొంది. ఈ గ్యాస్ హైడ్రేట్స్ పలు ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించినా అవి ఏ రూపంలో ఉన్నాయి, వాటిని వెలికి తీయడం సాధ్యమా అనే విషయాలపై ఇరు సంస్థలు పరిశోధనలు జరుపుతున్నారు. రిలయన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ 2002లో కనుగొన్న అతి భారీ గ్యాస్ క్షేత్రంలో పేర్కొన్న గ్యాస్ కంటే కూడా తాజాగా కనుగొన్న కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ హైడ్రేట్స్ 10 రెట్లు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీ అభివృద్ధికి తాజాగా కనుగొన్న గ్యాస్ హైడ్రేట్స్ ఎంతో కొంత సాయం చేస్తాయనటంలో సందేహం లేదు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ను మొట్టమొదట ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. కాదు కూడదు అని బయటకు తరలిస్తే పైపుల నుంచి గ్యాస్ ఎలా వెళ్తుందో చూస్తామని చమత్కరించారు. మీకు ఉపయోగకరమయ్యే విధంగా ఇలాంటి విలువైన సమాచారాన్ని అందించడంలో అమరావతి ఎప్పుడూ ముందుంటుంది. So like our video, share our video and don't forget to subscribe.